అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న గేదె ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత, ఇప్పుడు ఈ రోజు డెలివరీ అయింది అన్నారు ఉదయం, డెలివరీ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డెలివరీ అయిన వెంటనే గేదె ఈయన వెంటనే ఓకే దోణ తీసుకొచ్చి ఎండుగడ్డి ఇలా పెట్టుకునండి. ఎండుగడ్డి మీద పడేస్తే అది శుభ్రం దాన్ని నాకుతుంది, నాకేస్తుంది. ఓకే ఉన్నాయి కదండి పిల్లకలు, డెక్కలు తింటదండి. ఓకే ఓకే డెక్కలు తిన్న తర్వాత ఒక అరగంట పోయిన తర్వాత 1 కేజీ బెల్లం తీసుకొని మనం ఆ గిన్నెలు ఉన్నాయి కదండి, ఆ గిన్నెలో వాటర్ సగం తీసుకుని దాంట్లో కరిగించేసి పెట్టేస్తే మాయ అన్నది ఫ్రీగా వేసేస్తాయండి. ఓకే గేదె ఎక్కడ డౌన్ అవ్వదండి. తర్వాత మనకు మాయ ముందు ఒక దోళ్ళు వేసాక కొద్దిగా కొన్ని పాలు పట్టించుకుని మాయ అది వేసాక ఫుల్గా కొద్దిగా గోరువెచ్చని నీళ్ళతో గేదెని కడుక్కుని కొద్దిగా పసుపు వేసుకుని గేదెని కడుక్కొని శుభ్రంగా మనం సగం పాలు తీసుకుని మళ్ళీ సగం తీసుకోవాలండి. కొద్దిగా దానా ఉడకపెట్టిన దానా పెట్టుకోవాలండి ఈయన దానికి. ఓకే ఒడ్లు కానీ గంటలు కానీ జొన్నలు కానీ ఇవి 1 కేజీ దానా పెట్టుకున్నాం అనుకోండి. ఎందుకంటే ఈయన వెంటనే కొంతమంది దానా పెడేస్తారండి, దానివల్ల ఎర్రమడ్డి నల్లమడ్డి పోస్తుంటాయి. ఓకే అది పోక అది దానివల్ల పాలు పెరగు, గేదెకి ఫీవర్ అని అలాంటివి వస్తాయండి. అలాంటివి ఏమి రాకుండా మనం ఓన్లీ జొన్నన్నం పెట్టుకుంటే గేదెకి ఏ డౌన్ అవ్వదు, ఎటువంటి అనారోగ్యం కలగదండి. ఓకే ఇప్పుడు డెలివరీ ఎన్ని రోజులు పెట్టాలి దానా? ఇప్పుడు 4 రోజుల వరకు ఇదే దానా పెట్టుకోవాలి. 4 రోజుల నుంచి తర్వాత మనం ఏ దానా కలితే దానా పెట్టేసుకోవాలి. ఓకే 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 స్టార్టింగ్ మనం ఏమి వేసినామో అదే పెట్టుకోవాలి 4 రోజుల దాకా. అంతేండి అంతే. 4 రోజుల తర్వాత నుంచి మనం దానా అనేది వేయాలి. అవునండి. ఓకే చూసుకోవచ్చు. డెలివరీ అయిన వాటికి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటే సక్సెస్ఫుల్గా మనకైతే డైరీ రన్ చేసుకోవచ్చు. డెలివరీ అయిన వాటికి కాపాడుకోవచ్చు, గేదెల్ని దూడలను కూడా కాపాడుకోవచ్చు. మురుబాలు ఎక్కువ తాగించాలండి దూడకి. ఓకే తాగించడం వల్ల మంచిది. ఓకే థ్యాంక్ యూ అనిల్ అన్న. ఓకే.